చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఇది శ్రీమంతుడి డైలాగ్ అయినా కానీ మన వాళ్ళు మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకున్నారు, ఎస్పెషల్లీ పాకిస్తాన్ విషయంలో. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేటప్పుడు ఫైనల్లో పాకిస్తాన్ భారత్ని ఓడించి చాలా సంబరాలు చేసుకున్నది. దాన్ని చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని ఈసారి పాకిస్తాన్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ట్రోఫీని మన వాళ్ళు, ఎస్పెషల్లీ భారత్, పాకిస్తాన్ని చిత్తు చేసి ఇంట్లోనే కూర్చొని మ్యాచ్ చూసుకోండి అని ఇంటికి పంపించేసింది భారత్. సో దానికి మెయిన్ కారణం మనకు తెలుసు, నిన్న సెంచరీ చేసినటువంటి విరాట్ కోహ్లీ. సో మ్యాచ్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది, మనకు తెలిసిందే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలామంది కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తారు. సో ఈ మ్యాచ్ ఏం జరుగుతుంది, గతంలో 2017 ఏమన్నా రిపీట్ అవుతుందా అని కూడా చాలామంది కొంచెం డౌట్ అనుమానాలు వ్యక్తపరిచారు. బట్ అవన్నిటిని తెరదించుతూ ఒకడొచ్చాడు, ఆయనే విరాట్ కోహ్లీ అని కూడా మన ఫ్యాన్స్ చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఒక వికెట్ పడ్డన తర్వాత కూడా, రోహిత్ శర్మ గారు వికెట్ పడ్డా కానీ ఎక్కడా కూడా జనుకు లేకుండా శుభ్మన్ గిల్ గారు, సేమ్ టైం విరాట్ కోహ్లీ గారు ఇద్దరు కలిసి టీంని విజయ తీరాలకు తీర్చడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ శ్రేయస్ అయ్యర్ గారు కూడా ఒకరు. సో ఇంకోటి ఏంటంటే, చాలామంది రీసెంట్గా కోహ్లీ గారి మీద చాలా విమర్శలు బాగా రీసెంట్ టైంలో ఎక్కువైపోయినాయి. ఆయన చాలా ఫామ్ లేడు, ఆడినా కానీ పెద్దగా అంటే ఆడినా కానీ పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు, చాలా క్లీన్ బౌల్డ్ అవుతున్నారు, ఆఫ్ స్టంప్ వేసినా కానీ, ఎంత వేసినా కానీ, ఎలాంటి బాల్స్ కొంచెం ఊరించేసినా కానీ వెంటనే అవుట్ అవుతున్నారు అని కూడా చాలామంది విమర్శలు అయితే వచ్చినాయి. బట్ అవన్నిటిని తెరదించుతూ నిన్న విరాట్ కోహ్లీ గారు చేసినటువంటి ఒక సెంచరీని ఆయన ఫిట్నెస్కి సమాధానంగా వదిలారు. నిన్న సెంచరీ ఒకానొక టైంలో పాకిస్తాన్ బౌలర్లు, ఎస్పెషల్లీ టీం గెలుస్తుంది చాలు అనుకున్నా కానీ, అంటే టీం గెలుస్తుంది, భారత్ టీం గెలుస్తుంది అయినా కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ గారిని సెంచరీ చేయనియొద్దు అనే ఒక ఉద్దేశంతో 2-3 వైడ్లు కూడా వేశారు పాకిస్తాన్ బౌలర్లు. అయినా కానీ అటు ఏదో ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ పెడుతున్నారు. విజేంద్ర ప్రసాద్ గారు కథ రాసినట్టు, రాజమౌళి గారి స్క్రీన్ ప్లేలో సో ఏదో మ్యాజిక్ జరిగినట్టు అక్కడ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అలానే జరిగింది మనతోటి, భారత్ తోటి అని. అటు విజయం ఒకేసారి, సేమ్ టైం కోహ్లీ గారి సెంచరీ కూడా ఒకేసారి, రెండు కూడా ఒకేసారి జరిగినాయి. సో ఇదేమన్నా విజేంద్ర ప్రసాద్ గారు కథ రాసి రాజమౌళి గారు డైరెక్ట్ చేశారా, అంత హిట్ అయింది అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకు అనంటే, ఆయన వైడ్లు వేశారు అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మ్యాచ్ ఓడిపోతుంది మనకిగా ఈసారికి ఇది ఇంతే అని కూడా అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీని డెఫినెట్గా సెంచరీ చేయనియొద్దు అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు 2-3 వైడ్లు కూడా వేశారు. ఆ వైడ్లను దాటుకుంటూ, ఆ వైడ్లతోటి కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా అనుకున్నారు, మేబీ ఈ వైడ్లతోటే మ్యాచ్ విన్ అవుతుందేమో, కోహ్లీ సెంచరీని మేము మిస్ అవుతామేమో అని కూడా అనుకున్నారు. బట్ కోహ్లీ గారు ఒక ముందుకొచ్చి, అంటే ఫ్రంట్కి వచ్చి ఆ షాట్ ఆడి అటు టీంకి విజయాన్ని, సేమ్ టైం ఆయన సెంచరీని కంప్లీట్ చేసి రెండూ ఒకేసారి ఇచ్చారు. సో దీంతో ఫ్యాన్స్ అయితే ఈ రోజుకి భోజనం లేకున్నా పర్లేదు, మా కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి కూడా చాలామంది అయితే అన్నారు. సో చాలా ఇప్పటికే తెలుసు, అంటే పాకిస్తాన్ కండక్ట్ చేసేటువంటి ఈ టోర్నీలో పాకిస్తాన్ గతంలో 2010లో మనకు తెలుసు, ఈ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్లో మనల్ని ఓడించారు పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు వాళ్ళు చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు, అది అందరికీ తెలిసిందే. బట్ అది మన వాళ్ళు చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టోర్నమెంట్నే వాళ్ళనే ఇంటికి పంపించేసి ఇంట్లో ఉండి మిగతా మ్యాచ్లు చూసుకోండి అనే రేంజ్లో సో డెఫినెట్గా దెబ్బ కొట్టారనే చెప్పొచ్చు. సో ఇది చూసినటువంటి ఫ్యాన్స్ కూడా, మ్యాచ్ చూసినట్టు ఫ్యాన్స్ కూడా ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు, అటు కోహ్లీ గారి సెంచరీ, ఇటు మ్యాచ్ విజయం, సేమ్ టైం ఇంకో 3వ పిట్ట కూడా పడిపోయింది, పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందుకే అంటారు కింగ్ కోహ్లీ అని. సో కోహ్లీ గారి బ్యాటింగ్ లైనప్ ప్రీవియస్గా చూసుకుంటే కూడా చాలా విమర్శలు అయితే ఆయన ఎదుర్కొన్నారు. ఏంటి అసలు ఆయన ఫామ్ ఎడిపోయింది, ఆయన ఆట ఎడిపోయింది, మేబీ ఆయన ఎలా వేసినా కానీ చాలా ఆడతలేరు అనుకున్నారు. బట్ పాకిస్తాన్ బౌలర్లు కూడా చాలానే టెంప్ట్ చేశారు కోహ్లీ గారిని. అవన్నిటిని ఆపుకొని, ఆయన సహనాన్ని ఆపుకుంటూ సింగిల్స్ తోటి, డబుల్స్ తోటి సెంచరీ దాకా లాక్కొచ్చి మ్యాచ్ని అయితే ఒక టర్న్ చేశారనే చెప్పొచ్చు. సో మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ హోప్ఫుల్లీ డెఫినెట్గా ఇప్పుడు మనం ఆల్రెడీ 2 మ్యాచెస్ గెలిచాం కాబట్టి
ఫైనల్స్కి వెళ్తాం, కప్ కూడా కొడతాం. సో మళ్ళీ దాన్ని 2017లో జరిగినటువంటి చేదు అనుభవాన్ని ఈసారి విజయంతో మనం కంబ్యాక్ ఇద్దాం అని కూడా కొంతమంది ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళని ట్యాగ్ చేస్తూ కూడా. సో కోహ్లీ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే కోహ్లీ గారిని చాలా అంటే చాలామంది ఇన్ కేస్ ప్రీవియస్ మ్యాచెస్లో కూడా కొన్ని విమర్శలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వచ్చినాయి. అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి, సో అవన్నీ కాదు అన్నట్టు ఒక కొత్త కోహ్లీ గారిని మనం చూసాం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. ఎస్పెషల్లీ ఎక్కడ తడబాటు లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఇవ్వకుండా చాలా నీట్గా గేమ్ని సింగిల్స్ డబుల్స్ తోటి ప్రెషర్ పెట్టకుండా బ్యాట్స్మెన్స్ మీద కోర్స్ అంటే చేజింగ్ టైంలో డెఫినెట్గా ఇండియా మీద ఒత్తిడి ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఈవెన్ బౌలింగ్ పక్కన పెడితే చేజింగ్ టైంలో అంటే మనం బ్యాటింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు డెఫినెట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్కువగా ఓడిపోయిన మ్యాచ్లు కూడా అలాంటివే. ఎందుకు అనంటే సో ప్రెజర్ అలా ఉంటుంది. అది కూడా సేమ్ టైం పాకిస్తాన్ లాంటి టీం మీద ఆడుతున్నామంటే డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని ఒక్కొక్క బాల్ను ఆడుతూ ఒక కొత్త కోహ్లీ గారిని మనం చూసాం. పాకిస్తాన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ టోర్నీలో వాళ్ళనే ఇంటికి పంపించేసి ఇంట్లో ఉండి మ్యాచ్ చూసుకోండి అని కూడా కొంతమంది అయితే ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇన్ కేస్ అది ఇప్పుడు కోహ్లీ గారు కొంతమంది ఆయన చర్చ ఏంటంటే చాలా వరకు కూడా ఆడినటువంటి మ్యాచెస్లో కూడా ఆయన ఆడిన ప్రతిసారి అంటే ఆల్మోస్ట్ ఒక 53 సార్లు ఏంటో తెలీదు మొత్తంగా, బట్ 53 సార్లు ఏమో ఆడితే ఆల్మోస్ట్ 47 ఆర్ 46 అంటే చాలా ఎక్కువ సక్సెస్ రేట్. అంటే చేజింగ్ టైంలోనే మనం ఎక్కువగా విన్ అయ్యామాట. ఈవెన్ కోహ్లీ గారు సెంచరీ చేసిన ప్రతిసారి ఇండియా టీం విన్ అయిందట. సో ఒకసారి మాత్రమే టై అయింది. బట్ మిగతా టైంలో ఒక 5-6 టైమ్స్ తప్పితే మిగతా ఎప్పుడైనా కానీ కోహ్లీ గారు సెంచరీ చేసినప్పుడల్లా అది మ్యాచ్ విన్ అయ్యేనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా టీం అపోనెంట్ అయితే దానికంటే ఇండియా శత్రువుగా భావిస్తే దానికి ఇంకొక శత్రువు కూడా ఉన్నారు, అదే విరాట్ కోహ్లీ గారు. గతంలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ఓటమి వెళ్తున్నది అనుకున్న టైంలోనే కోహ్లీ గారు ఓటమి కోరల నుంచి వెళ్ళి తీసుకొచ్చి టీంని విజయ తీరాలకు తీర్చినటువంటి చరిత్ర ఆయనది. సో ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. సో సెంచరీతోటి సమాధానం చెప్పారని కూడా చాలామంది ఆయన ఫ్యాన్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఈ ట్రోఫీ డెఫినెట్గా ఇండియా విన్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.